ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి బిజినెస్ ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఉద్యోగం మనం ఎవరిని ఉద్యోగం పెట్టుకోక్కర్లేదు. షాప్ అక్కర్లేదు. అయితే ఇది ఈ మధ్య కాలంలో అందరికీ గూడా తృణధాన్యాలు, చిరుధాన్యాలు ఈ రకమైనటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ బాగా పెరుగుతోంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ. అయితే మనం ఒక చపాతీ మేకింగ్ మెషిన్ కొనుక్కోవాలి ఫస్ట్. కొనుక్కున్న తర్వాత దీంట్లో ఆహ్, చిన్న చిన్న రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు, చపాతీల టైప్‌లో చేసుకొని వాటిల్ని మనం కిరాణా షాప్స్ దగ్గర, పాల కేంద్రాల దగ్గర అమ్మాలి. అంటే దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్, ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయో చెప్తా. ఈ చపాతీ మేకింగ్ మిషన్‌లో మనం ఒక ఓపెనింగ్ ఉంటుంది. అక్కడ పిండి వేసి నీళ్ళెంత కావాలనే దాన్ని మనం ప్లాన్ చేసుకొని, దాంట్లో స్పెసిఫికేషన్స్ గనక ఇస్తే, మనకి ఎంత సైజు, ఎంత వెయిట్‌లో కావాలనేది చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద చపాతీలైనా కాస్త థిక్‌నెస్, వెడల్పు కావాల్సినవి పులకాలైనా సరే బయటకొచ్చేస్తాయి. సో, వీటిని ఇన్ని చేసుకున్న తర్వాత పిండి నీళ్ళేస్తే అవి ఆటోమేటిక్‌గా ప్రెస్ చేసి చపాతీలు బయటకొస్తాయి. మనం అలా లార్జ్ క్వాంటిటీలో చేసుకొని సేల్‌కి రెడీ చేసుకొని ప్యాక్ చేసుకోవాలి. ఈ మధ్యన పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు గూడా ఏం జేస్తున్నారంటే చపాతీలు వాళ్ళు తయారు చేసుకోవడం మానేశారు. డైరెక్ట్‌గా ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కొంటున్నారు. హోల్‌సేల్‌గా కొని వాళ్ళు ఎక్కువ రేట్‌కి అమ్ముకుంటారు పెద్ద పెద్ద హోటల్స్‌లో. అట్లాగే షాపుల దగ్గర, పాల షాపులు, కిరాణా కొట్టు ఇట్లాంటి దగ్గర మనం ప్యాక్ చేసినటువంటి మనం ఆల్రెడీ తయారు చేసి ప్యాక్ చేసుకున్నాం గదా! వాటిని తీసుకెళ్ళి అక్కడ మనం సేల్‌కి పెడితే డబ్బులు తీసుకోకూడదు ఫస్ట్. పాల కేంద్రాలు, కిరాణా షాపుల దగ్గర పెడితే సేల్ అవ్వాలి, క్వాలిటీ బావుండాలి. దీనికోసం మనం పిల్స్‌బరీ గాని, ఆటా గాని ఇవన్నీ పట్టుకురాకూడదు ఆట. మనం ఏం చేయాలి? ఆశీర్వాద్, పిల్స్‌బరీ తీసుకురాకుండా హోల్‌సేల్‌లో క్వాలిటీ ఉన్నదేంటో చూసుకొని మంచిది తెచ్చుకొని దాని ద్వారా తయారు చేసుకోవాలి. అట్లా తయారు చేసుకున్నప్పుడు ఏమైద్దంటే మనం ఈ మెషిన్‌లో వేసి అవుట్‌పుట్ తయారు చేయడానికి కరెంటు, మెషిన్ కాస్ట్ ఇవన్నీ కలిపి మనకు ఒక్కొక్క పుల్కా అనుకోండి, చపాతీ అనుకోండి అది బయటికి రావడానికి రూపాయిన్నర పడతది ఖచ్చితంగా. కాబట్టి మనం పెద్ద పెద్ద హోటల్స్‌కి దానికి మనం ఓ రూ. 3కి అట్లా ఈజీగా అమ్ముకోవచ్చు. రూపాయి, రూపాయిన్నర ఖచ్చితంగా ప్రాఫిట్ ఉంటది. వాళ్ళు 15, 20 అమ్ముకుంటారు కాబట్టి మనకు రూ. 3, రూ. 4 ఇవ్వడానికి వాళ్ళేమి ఇబ్బంది పడరు. వాళ్ళు జస్ట్ కాల్చుకోవడమే వాళ్ళకయ్యేది గ్యాసే కాబట్టి. సో, అట్లా మనం రోజుకి ఒక 500 చపాతీలు అమ్ముకోగలిగినా ఖచ్చితంగా రూ. 1000 లోపు అటు ఇటుగా మనకి లాభం అనేది ఉంటుంది. అదే ఒక పెళ్లి మనకు సెట్ అయింది. లేకపోతే ఒక పెద్ద హోల్‌సేల్ హోటల్‌తోనే మనకు సెట్ అయింది అనుకున్నప్పుడు రూ. 2000 కూడా రోజుకి మనం సంపాదించుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అవుతుంది? ఈ చపాతీ మేకింగ్ మెషిన్‌కి మన indiaMart.comలో అక్కడ దొరుకుతుంది. ఇది దాదాపు 45,000-70,000 వరకు ఉంటుంది. ఇంట్లో కాస్త స్పేస్ సరిపోతుంది. ఆ స్పేస్‌లో ఈ మెషిన్ పెట్టుకొని దాని ద్వారా మనం ఆ, ఈ యొక్క వ్యవహారాన్ని నడుపుకోవచ్చు. మంచి బిజినెస్ ఐడియా కింద దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించేటువంటి ప్రయత్నం చేయండి.